సో ప్రజెంట్‌గా మీరు గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసారు. అందులో మెరిట్ లిస్ట్ కోసం చూస్తున్నారు. ఆల్రెడీ ఆహ్, పాస్ అయ్యారు కూడా. అండ్ లిస్ట్‌లో కూడా వచ్చారని చెప్పేసి నేను విన్నాను. దాని గురించిన డీటెయిల్స్‌ని చెప్తారా? ఎందుకంటే మాకు మార్క్స్ అనేది ఈ ట్రాన్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి బెగ్గింగ్ చేసుకుంటా రోడ్ల మీద రూ. 10 కష్టపడి అడుక్కొని చదువుకొని ఏదో ఈ స్థాయి వరకు వచ్చాము. కాబట్టి మేమేందంటే మాకు వచ్చిన మార్కులు ఏ విధంగా ఉంటాయంటే మేము ఆడవాళ్ళతోని పోటీ చేయలేము, మగవాళ్ళతోని పోటీ చేయలేము. మా మార్కులు కూడా అంతే ఉంటాయి. సమాజం ఒక ఆడలాగా, మగలాగా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడకుండా మనల్ని చిన్నప్పటి నుండి డిస్క్రిమినేషన్ చేస్తూనే ఉన్నారు. మరి మన అవకాశం మనకివ్వటానికి, మన రిజర్వేషన్ మనకివ్వటానికి కూడా వెనకాడుతున్నారు. తిరగాల్సి వస్తుంది, బ్రతిలాడుకోవాల్సి వస్తుంది. హోప్ ఫర్ బెస్ట్. ఖచ్చితంగా ఈ క్షితిజ సమాంతర రిజర్వేషన్ రావాలి, మీ అందరికీ ఖచ్చితంగా జాబ్ రావాలని మనం కోరుకుందాం. ఇకపోతే మీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎంతవరకు చదువుతున్నారు? నాది ఎంబీఏ అయిపోయిందమ్మా. తర్వాత మీ మమ్మీ డాడీ రియాక్షన్ ఎట్లా ఉంది నువ్వు ట్రాన్స్గా మారినప్పుడు? వాళ్ళు ఫుల్లీ యాక్సెప్ట్ చేసినప్పుడు స్టార్టింగ్? మనం ఒక అబ్బాయిలాగా పుట్టి అమ్మాయిలాగా అయినప్పుడు కనీసం తల్లిదండ్రులకి బాధ అనేది ఉంటుంది. ఆ బాధ లేకుండా నేను చేశాను. మన రంగారెడ్డి జిల్లా నుంచి ఉత్తమ మహిళగా ఫస్ట్ భారతదేశ చరిత్రలోని ఒక స్టేట్ లెవెల్లోనే ఒక ఆర్డర్ పొందిన వ్యక్తినంటే నేను. ఇప్పుడు మన ఛానల్ త్రూ ప్రపంచం మొత్తం తెలిసిపోవాలి. ట్రాన్స్జెండర్ కేసు గెలిచిన భూమి, ఎదిరించి నిలిచిన భూమిగా అందరికి తెలిసిపోవాలి. 2020లో నేను నా భర్త మీద కేసు పెట్టినప్పుడు ఎన్నో ఛానల్స్ వచ్చాయి. ఇప్పటికీ కొట్టండి, ఏబిఎన్లో కానీ, ఎన్టీవీలో కానీ, ఈటీవీలో కానీ ప్రతి ఒక్క ఛానల్లో ఒక ట్రాన్స్జెండర్ని భర్త మోసం చేస్తే ఎల్బినార్ పిఎస్లో వెళ్ళి ప్రతి ఒక్క ఛానల్లో ట్రాన్స్ మహిళని ఒక మహిళగా గుర్తించి మెయింటెనెన్స్ ఇవ్వటం అనేది దట్స్ గుడ్ జడ్జ్మెంట్. ఎందుకంటే మనకి ట్రాన్స్జెండర్స్ మ్యారేజ్ యాక్ట్ లేదనే ఒక రీజన్తో చాలామంది మగవాళ్ళు ట్రాన్స్ వాళ్ళ జీవితాల్లోకి రావటం, ప్రేమ పెళ్ళి అంటాం, కొంతకాలం ట్రావెల్ చేయటం, వాళ్ళని ఫిజికల్గా ఫైనాన్షియల్గా యూజ్ చేసుకోవడం, సడన్గా వదిలేసి వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. సో ఇలాంటి సందర్భాలలో నీ తీర్పు ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు. నాది 8 సంవత్సరాల ప్రేమ, అసలు కన్నీరు చుక్క రాలేదు నాకు ఆ రోజు. ఎందుకు రాలేదు? బాధ, ప్రేమ దిగమింగుకున్నాను. ఎందుకంటే నువ్వు తల్లిదండ్రుల మాటలు విని నన్ను మోసం చేశావే, నాతో 8 సంవత్సరాలు నాతో ఉన్నావు, కానీ 9 నెలలు తాళి కట్టినాక నీ ప్రేమ మారింది. కఠినంగా నా మనసు ప్రేమను చంపుకొని, ఎందుకంటే తను ఏమన్నాడు ఆ రోజు, మీకు ట్రాన్స్జెండర్కి చట్టాలు లేవు, న్యాయాలు లేవు, మీ దగ్గర తిన్నా పండుకున్నా ఏం చేసినా మీరేం చేయలేరని తొడగొట్టి చెప్పెళ్ళాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు ప్రోగ్రామ్కి ఇంకొక గెస్ట్ వచ్చారండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి, ట్రాన్స్ జీవితాలు ఎంతో డిఫికల్టీ నుండి వస్తాయి. గొంగలి పురుగు ఎలాగైతే అతి కష్టం మీద సీతాకోక చిలుకలాగా మారుతుందో, కొంతమంది ట్రాన్స్ జీవితాలు కూడా రెస్పెక్టబుల్గా బ్రతకటానికి, గౌరవాన్ని సాధించుకోవటానికి, సమానత్వాన్ని పొందటానికి చాలా కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి కష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొని తనని తాను చెక్కుకోవటానికి, తనని తాను రూపుదిద్దుకోవటానికి, సో గ్రూప్ ఎగ్జామ్స్ రాసి ఒక గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అవ్వటానికి చాలా ప్రయత్నిస్తున్నారు. తను ఎవరో కాదండి, భూమి గారు, ట్రాన్స్జెండర్ భూమి గారు అనమాట. తన మాటల్లో తన లైఫ్ జర్నీ ఏంటి, అసలు తన గోల్ ఏంటి, అసలు గ్రూప్ 4 ఎగ్జామ్స్ వరకు తన లైఫ్ జర్నీ ఎలా జరిగింది, అండ్ గ్రూప్ 4 ఫలితాలు ఎలా ఉన్నాయి, తన డ్రీమ్స్ నెరవేరబోతున్నాయా లేదా అనేది తన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే భూమి గారు. నమస్కారం అండి, నా పేరు భూమి. నేను ఒక ట్రాన్స్ మహిళను. నేను ఎల్బీ నగర్ నుంచి మీ దగ్గరికి వచ్చాను. ముందుగా మీ టీవీ ప్రేక్షకులందరికీ, మన కమ్యూనిటీ నుంచి మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పిలవగానే ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం కొంచెం టైం కేటాయించుకొని వచ్చారనమాట. సో ప్రజెంట్గా మీరు గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాశారు. అందులో మెరిట్ లిస్ట్ కోసం చూస్తున్నారు. ఆల్రెడీ పాస్ అయ్యారు కూడా, అండ్ లిస్ట్లో కూడా వచ్చారని చెప్పేసి నేను విన్నాను. దాని గురించి డీటెయిల్స్ చెప్తారా? ఇంతకుముందు మన
టీఆర్ఎస్ మన కేసీఆర్ ప్రభుత్వంలోనే ఇంతకుముందు నోటిఫికేషన్ అనేది ఇచ్చారన్నమాట. ఓకే. గ్రూప్ 1 ఇచ్చారు, గ్రూప్ 2 ఇచ్చారు, గ్రూప్ 3 ఇచ్చారు, గ్రూప్ 4 ఇచ్చారు. ఓకే. అయితే ఇంతకుముందు కూడా కొందరు ట్రాన్స్జెండర్స్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాశారు. టీఎస్పీఎస్ అనేది పేపర్ లీక్ వల్ల అవి కొన్ని ఎగ్జామ్స్ అన్ని రద్దయిపోయాయి. ఓకే. దాంట్లో మన ట్రాన్స్జెండర్లు కూడా చాలా మంది మన తెలంగాణ నుండి 33 జిల్లాల నుండి చాలా మంది ట్రాన్స్జెండర్స్ కూడా రాశారు. ఓకే. బట్ అవి ఏంటంటే అవన్నీ రద్దయిపోయింది. ఒకటే ఎగ్జామ్ ఆ ప్రభుత్వంలో మేము గ్రూప్ 4 ఎగ్జామ్ రాసిన రిజల్ట్ రీసెంట్గా మన 2000 ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వంలో గ్రూప్ 4 అనేది రిజల్ట్ వచ్చింది. కాబట్టి మా అదృష్ట శాతముతో మన తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి ఒక 6 నెంబర్స్ రాశారు. వాళ్ళల్లో ఎస్ అంటే ట్రాన్స్ మహిళలు 4 రాశారు, పురుషు అనే ట్రాన్స్ మెన్ ఒక అబ్బాయి రాశారు. కానీ మమ్మల్ని ఏం చేశారంటే జనరల్ లిస్టులో అనేది మాకు ర్యాంకుల వైజ్గా, కులాల వైజ్గా, జిల్లాల వైజ్గా మమ్మల్ని అనేది జనరల్ లిస్టులో ఇచ్చారు. అయితే నా అదృష్ట శాతంతోనే, ఎందుకంటే మాకు మార్క్స్ అనేది ఈ ట్రాన్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి బెగ్గింగ్ చేసుకుంటా రోడ్ల మీద 10 రూపాయలు కష్టపడి అడుక్కొని చదువుకొని ఏదో ఈ స్థాయి వరకు వచ్చాము. కాబట్టి మేమేందంటే మాకు వచ్చిన మార్కులు ఏ విధంగా ఉంటాయంటే మేము ఆడవాళ్ళతోని పోటీ చేయలేము, మగవాళ్ళతోని పోటీ చేయలేము, మా మార్కులు కూడా అంతే ఉంటాయి. కాబట్టి సపోజ్గా నాది నిజామాబాద్ డిస్టిక్ నుంచి బ్యాక్వర్డ్ క్యాస్ట్ బీసీఏ ట్రాన్స్జెండర్గా మమ్మల్ని అందులో జనరల్ లిస్టులు అనేది మాకు ఇచ్చారు. సేమ్గా ఇట్లనే మిగతా ట్రాన్స్జెండర్లు ఒకళ్ళు సూర్యాపేట, నెక్స్ట్ నల్గొండ, నెక్స్ట్ వరంగల్, నెక్స్ట్ ఆదిలాబాద్, నెక్స్ట్ సంగారెడ్డి నుంచి కూడా ఉన్నారు. కానీ ఈ రిజల్ట్ వచ్చిన కాడ నుంచి మేము మన పక్క రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో 1% అనేది రిజర్వేషన్ అనేది ఉంది. ఎస్, బెంగళూరులో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఏదైతే జనరల్ లిస్టు ఇచ్చిన కాడ నుంచి మన ట్రాన్స్జెండర్లకి ఇంతకుముందు ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వంలో కానీ ఎలాంటి రిజర్వేషన్ అనేది లేదు. ఇంతకుముందు మన సీఎం రేవంత్ అన్న గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ట్రాన్స్జెండర్లకి నేను రిజర్వేషన్ అనేది ఆంగ్లో రిజర్వేషన్ అన్నా లేకుంటే ఏ విధంగా అయినా మీకు రిజర్వేషన్ కల్పిస్తాని ఇంతకుముందు సీఎం కాకముందు మనకు మాట ఇచ్చాడు. అది అందరికీ తెలిసే. సీఎం అయినా కూడా మాట ఇచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు 1 మంత్ నుంచి మేము సెక్రటరీ దగ్గరికి వెళ్ళాము అండ్ సీఎం దగ్గరికి వెళ్ళాము, తిరగని చోట లేదు. ఎవరైతే గ్రూప్ 4 ఎగ్జామ్ రాసిన వాళ్ళంతా మేము ఆడవాళ్ళతోని పోటీ పడలేము, మగవాళ్ళతోని పోటీ పడలేము. కాబట్టి మాకు జిల్లా వైజ్గా, జెండర్ వైజ్గా, కులాల వైజ్గా మా రిజర్వేషన్ మాకిస్తే, మా సీట్లు మాకిస్తే మేము జాబులు చేసుకుంటూ సమాజంలో ఒక ట్రాన్స్ మహిళగా గుర్తింపు తెచ్చుకొని మేము జాబులు చేస్తామని మేము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సీఎంకి వినతి పత్రాలు ఇచ్చాము. కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్సిబుల్ అనేది సీఎం నుంచి కానీ మన ఎక్కడ ఏ మినిస్టర్ నుంచి కానీ ఎలాంటి రెస్పాన్సిబుల్ అనేది రాలేదు. ఇదిగో మీ ట్రాన్స్జెండర్లకి ఖచ్చితంగా ప్రభుత్వ పాలసీలు అనేది ఫైల్ రెడీ చేస్తున్నామని ఒక్క మాట అన్నారు తప్ప కనీసం ఇంత పర్సెంటేజ్ ఇస్తాను అని ఏ ప్రభుత్వం కానీ మన ఈ ప్రభుత్వంలో ఎవరు ఒక్క మాట చెప్పలేరు. మీరు అన్నది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే కర్ణాటక ప్రభుత్వం ట్రాన్స్కి 1% రిజర్వేషన్ ఇచ్చి చాలా కాలమైంది. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు ట్రాన్స్కి ఎడ్యుకేషన్ వస్తుంది కానీ ఎంప్లాయ్మెంట్లో ఎటువంటి పాలసీస్ కానీ రిజర్వేషన్ కానీ తీసుకురాలా. రేవంత్ గారు మనకి గెలవక ముందు, పదవిలోకి రాకముందు ఆయన చాలా ప్రమాణాలు చేస్తారు ట్రాన్స్జెండర్కి రిజర్వేషన్స్ ఇస్తాను చెప్పారు. సో రిజర్వేషన్స్ కోసం మీరు ఆల్రెడీ రాసున్న వాళ్ళు మీరే కాదు, మన ట్రాన్స్లో కొంతమంది కానిస్టేబుల్స్, ఎస్ఐ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా సో రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా మాకు జాబ్ వస్తుంది. ఎందుకంటే కొంతమంది ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది మెయిల్లో వెళ్ళమంటున్నారు, కొంతమంది అమ్మాయిల్లో వెళ్ళమంటున్నారు కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు.
అంటే కొంతమంది ట్రాన్స్ బాడీస్ ఏంటంటే ఫీమేల్ సర్జరీస్ చేయించుకున్న తర్వాత ఫీమేల్ లాగా మారిపోతే డెలికేట్ అయిపోతే నేర్చుకో. కొంతమంది అమ్మాయిలు ఏమంటారంటే వాళ్ళు ట్రాన్స్ కాబట్టి అబ్బాయి బాడీతో ఉంటారు, మాతో కాంపిటీషన్ అవుతుందని అమ్మాయిలు కొంచెం అబ్జెక్షన్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అబ్బాయిలతో వెళ్తుంటే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ట్రాన్స్కి సపరేట్ రిజర్వేషన్ అనేది కంపల్సరీ అవసరం. దీనికోసం మీరు హారిజుంటల్ రిజర్వేషన్ సంథింగ్ కదా. క్లస్టర్ అంటే సమాంతర రిజర్వేషన్. ఎస్. ఇప్పుడు స్త్రీలకి ఏ విధంగా వర్టికల్ రిజర్వేషన్ ఏ విధంగా ఉందో, అంటే ఏ విధంగా అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, సేమ్ మన ట్రాన్స్జెండర్లు కూడా అన్ని కులాల వాళ్ళుగా ఉన్నారు. ఎస్. ఇప్పుడు సపోజ్గా నేను బీసీఏ, ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు ఎస్టీ వాళ్ళు. సేమ్ మాకు స్త్రీలకి ఏ విధంగా వర్టికల్ రిజర్వేషన్ ఏ విధంగా ఉందో, సేమ్ అదే విధంగా ట్రాన్స్జెండర్లు కూడా లేడీస్కి ఏ విధంగా ఉందో అదే విధంగా రావాలని మేము చేసే ప్రయత్నం లేదు, చేయని చోట లేదు. నేను చూస్తాను మీ కొన్ని పోస్టులు, మీరు వైజయంతి గారు, కొంతమంది మన కమ్యూనిటీ లీడర్స్ సీఎం గారి దగ్గరికి వెళ్ళి కలవటము, పిటిషన్స్ వేసుకోవటము, మీరు ఆఫీసుల చుట్టూ తిరగటం, కొన్ని పోస్టులు చూస్తాను. ఇది కాల్డ్ క్షితిజ సమాంతర రిజర్వేషన్ కావాలని. అవునండి. ఈ క్షితిజ సమాంతర రిజర్వేషన్ వస్తే గనుక ఖచ్చితంగా చాలామంది ట్రాన్స్ మహిళలు, ట్రాన్స్ పురుషులే కానీ జాబ్ చేసుకుంటూ రెస్పెక్టబుల్గా బ్రతికే అవకాశం ఉంది మీరు అన్నట్లుగా. సో పోతే ఇంకా మీరు ఆల్రెడీ గ్రూప్ 4లో క్వాలిఫై అయ్యారు కదా. అంటే క్వాలిఫై అంటే మాకు వచ్చిన మార్కులు, ర్యాంకులు అనేది జనరల్ లిస్ట్లో ఇచ్చారు. జనరల్లో ఇప్పుడు గంప గుత్తగా తీస్తారనమాట. ఇప్పుడు గ్రూప్ 4లో 9,400 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పోస్టులలో ఇప్పుడు 3 లక్షల మంది గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాశారు. ఎగ్జాంపుల్గా ఈ 3 లక్షల మందిలోంచి ఈ ఫీమేల్ కానీ, మేల్ కానీ, వికలాంగులు కానీ, సీనియర్ సిటిజన్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఈ ట్రాన్స్జెండర్లు కానీ గంపగుత్తలాగా ఈ 9,450 మందిని సెలెక్ట్ చేస్తారు. దాంట్లో ఖచ్చితంగా మేము కూడా ఉండాలని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా మేము టీఎస్పీఎస్ మహేందర్ రెడ్డి సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాము. సార్ మేము ట్రాన్స్జెండర్ కాలం ఉందనే మేము ఎగ్జామ్స్ రాసాం సార్. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మా బతుకులు వెనకబడిపోయాయి. మాకు అమ్మా నాన్నలు సపోర్ట్ ఎవరు లేరు. ఎందుకంటే ఒంటరి బతుకులు సార్. మేము రోడ్ల మీద 10 రూపాయలు భిక్షాటన చేసుకొని ఏదో మా ఉన్న టాలెంట్తోని మేము ముందుకు వచ్చి ఎగ్జామ్స్ రాస్తున్నాం సార్. మమ్మల్ని మహిళలతోని సమానం చేయొద్దు, మమ్మల్ని పురుషులతోని సమానం చేయొద్దు సార్. మా రిజర్వేషను మా కులాల వారిగా, మా జెండర్ వారిగా, మా జిల్లాల వారిగా మేము ఇస్తే మా బతుకులు బతుకుతాయని మేము మహేందర్ రెడ్డి సార్ని మాట్లాడడం జరిగాం. ఖచ్చితంగా మీకు సీఎంతోని మరియు ఇతరుల మినిస్టర్లతోని మాట్లాడి మీ ట్రాన్స్జెండర్లందరికీ న్యాయం చేస్తానని మహేందర్ రెడ్డి సారు మాతో మాట్లాడడం జరిగింది. సార్ది అపాయింట్మెంట్ తీసుకున్నాము. కానీ ఇప్పుడు 3 days కింద మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారు. అంటే ఫైనల్ లిస్ట్ ఇవ్వలేరు. మీరు ఏ జిల్లాలోంచి ఏ కులాల వారిగా మీరు పోస్టులు ఎన్నుకున్నారో ఆ పోస్టులు మేము రిలీజ్ చేశాము. ఆ పోస్టులో మీరు ఉన్నారా లేరా చూసుకోండి అని రిలీజ్ చేశారు. కానీ ఆ పోస్టులలో ట్రాన్స్జెండర్కి అనేది ఏది లేదు. అంటే మాకు న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? 3 రోజుల నుంచి అన్నం నీళ్ళు లేకుండా రాత్రి 1 గంట దాకా నిద్రపోకుండా ఉన్నాము. ఎందుకంటే మేల్లో పోస్టులు ఇచ్చారు, ఫీమేల్లో పోస్టులు ఇచ్చారు, పిహెచ్డి వికలాంగులు ఉంటారు వాళ్ళకి పోస్టులు ఇచ్చారు, స్పోర్ట్స్లు ఇచ్చారు, సీనియర్ సిటిజన్కి ఇచ్చారు. ట్రాన్స్జెండర్కి లేవే. అసలు మన పరిస్థితి ఏంది, అసలు మన దాంట్లో ఉన్నామా లేదా అని ప్రతిరోజు ఎవరైతే ఈ 4-5 ట్రాన్స్జెండర్స్ అయితే ఎగ్జామ్స్ రాశారో నెల రోజుల నుంచి సీఎం దగ్గరికి, సీతక్క దగ్గరికి, వాకంటి కరుణా మేడం దగ్గరికి, శైలజ దగ్గరికి, పొన్నం మినిస్టర్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి మేమందరం చేతులు ఎత్తి జోడించాము మా రిజర్వేషన్ మాకు ఇవ్వమని. కానీ మనల్ని ఇంక్లూడ్ చేశారా లేదా అయోమయం పరిస్థితిలో ఉంది మాది ఇప్పుడు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం భూమి గారు. ఎందుకంటే సమాజం ఒక ఆడలాగా మగలాగా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడకుండా మనల్ని చిన్నప్పటి నుండి డిస్క్రిమినేషన్ చేస్తూనే ఉన్నారు. మరి మన అవకాశం మనకి ఇవ్వటానికి, మన రిజర్వేషన్ మనకి ఇవ్వటానికి కూడా వెనకాడుతున్నారు. తిరగాల్సి వస్తుంది, బ్రతిలాడుకోవాల్సి వస్తుంది. హోప్ ఫర్ బెస్ట్. ఖచ్చితంగా ఈ క్షితిజ సమాంతర రిజర్వేషన్ రావాలి, మీ అందరికీ ఖచ్చితంగా జాబ్ రావాలని మనం కోరుకుందాం. ఇకపోతే మీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నాది ఎంబీఏ అయిపోయిందమ్మా. ఎంబీఏ ఎక్కడ చేశారు? నాది ఎంఐటి కాలేజ్, మైసూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ పటన్ చెరువు, చిట్కుల. ఓ నైస్ నైస్ నైస్. మీరు ప్రాపర్ పుట్టింది పెరిగింది? ఎస్, నేను పుట్టింది పెరిగింది నిజామాబాద్ జిల్లా.
నిజామాబాద్. ఆర్మూరు, తుర్లికొండ. ఓ నైస్. ఓకే. ఎలా జరిగింది మీ జర్నీ అక్కడి నుంచి నిజామాబాద్? జర్నీ అంటే ఇది మన లైఫ్ అనేది ఇది దేవుడిచ్చిన వరం. ఆఫ్ కోర్స్. మన చేతులారా చేసుకోము. ఎందుకంటే ఇది మనకు ఒక వరమే. ఆఫ్ కోర్స్ ఇట్స్ ట్రూ. నా లైఫ్‌లో నేను ఎంబీఏ వరకు చదువుకున్నా గానీ, నాకు దేవుళ్ళ కన్నా తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ట్రూ. ఎందుకంటే అమ్మా, నాన్నలు నీ బతుకు ఈ రకంగా అయినా గూడా నువ్వు నా బిడ్డవే. కంపల్సరీగా చదువుకో. రేపటి నాడైనా మీ సమాజంలో, మీ ట్రాన్స్ కమ్యూనిటీ సమాజంలో నువ్వు ఒక గోల్డ్ మెడల్ లాగా ఉండాలి. జాబ్ సంపాదించాలి. ఈరోజు అబ్బాయిలాగా ఉన్నా, రేపు అమ్మాయిలాగా పలానా కూతురుకి జాబ్ వచ్చిందని నేను గౌరవంగా చెప్పుకోవాలి భూమి. నువ్వు హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, కలకత్తాలో ఉన్నా నా పేరు సంపాదించి పెట్టని మా డాడీ ఆ రోజే చెప్పాడు. కాబట్టి నేను ఇంతవరకు 10th నుంచి ఇంటర్ వరకు, డిగ్రీ వరకు ఇటు అబ్బాయిల విషయంలో కానీ, ఇటు అమ్మాయిల విషయంలో కానీ ఇంతవరకు ఎలాంటి ట్రబుల్ పడలేను. ఎందుకంటే మనం ఉండే కల్చర్, ఆఫ్ కోర్స్ మన బిహేవియర్. మన బిహేవ్, ఎందుకంటే మన నడక, మాటలు, ఆలోచన, తెలివి. నేను ఎంబీఏ చదువుకున్నప్పుడు నాకు చాలా అమ్మాయిలు సపోర్ట్ ఇచ్చారు. ఈ అబ్బాయిలు ఏం చేశారంటే, అరే ఈమె అమ్మాయినా, ట్రాన్సా, లేదురా ఈమె అమ్మాయి అని కొందరు లేదురా ట్రాన్సేరా మనం. కానీ నాకు హెచ్ఓడి కానీ, ప్రిన్సిపల్ కానీ, ఇక్కడ చదువుకుంటానికి కులాలు, మతాలు సంబంధం లేదు, జెండర్ సంబంధం లేదు. అందరు చదువుకుంటానికి వచ్చారు. కాబట్టి మీరందరూ అన్నదమ్ములు, సిస్టర్స్ అనుకొని బతకాలని నాకు హెచ్ఓడి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. కానీ ఇంతవరకు నాకైతే 10th, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ వరకు నాకు ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు కూడా. అంటే కొందరికి ఉందేమో, మీ మీడియా వాళ్ళకి కూడా అయ్యో ఈమె ట్రాన్స్జెండరే సపోజ్గా ఇంకొక పదంతో అంటారు, అది ఊత పదం, నేను అనకూడదు చదువుకున్న అమ్మాయిని కాబట్టి అని మీకు డౌట్ కలగొచ్చు. కానీ ఇంతవరకు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, కానీ ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేరు. సో మీ మమ్మీ డాడీకి మన ట్రాన్స్ కమ్యూనిటీ నుండి, మా ఛానల్ నుండి కృతజ్ఞతలు. అట్ ద సేమ్ టైం తర్వాత మీ మమ్మీ డాడీ రియాక్షన్ ఎట్లా ఉంది నువ్వు ట్రాన్స్గా మారినప్పుడు? వాళ్ళు ఫుల్లీ యాక్సెప్ట్ చేసినప్పుడు స్టార్టింగ్? మనం ఒక అబ్బాయిలాగా పుట్టి అమ్మాయిలాగా అయినప్పుడు కనీసం తల్లిదండ్రులకి బాధ అనేది ఉంటుంది. ఆ బాధ లేకుండా నేను చేశాను. 2 కూతురు అనుకోండి, తప్పేముంది. ఒక కూతురు బయటకు వెళ్ళింది మ్యారేజ్ చేసుకుని, అక్క ఒక కూతురు ఇంట్లోకి వచ్చింది. మీకు బ్రదర్స్ లేరా? ఎస్, 1 brothers 1 sisters. ఓకే, టోటల్ మీరు ముగ్గురు? ముగ్గురు అండి. నేను చిన్నదాన్ని అందరికన్నా లాస్ట్. అన్నయ్య మేస్త్రి పని చేస్తాడు. అన్నయ్య యాక్సెప్ట్ చేస్తాడు. నాకు చాలా హ్యాపీ. అన్నయ్య ఇప్పటికైనా వెళ్తుంటాను. ఇంకా నేను కొంచెము సోషల్ సర్వీస్లో కానీ, కొంచెం జాబ్లలో, ఎగ్జామ్స్లలో కొంచెం బిజీ అయ్యి వెళ్తలేను. కానీ అన్నయ్య, అక్క చాలా మంచిది. అన్నయ్య పిల్లలు కూడా నన్ను పిన్ని, అత్త, పిన్ని, బాబాయ్ అని మంచిగా పిన్ని నాతో మాట్లాడడం కానీ బాగుంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో బాధ, ఆనందం ఈ రెండు కామనే. మీ ఎడ్యుకేషన్ లైఫ్ నుండి ఇప్పటి వరకు మిమ్మల్ని భయంకరంగా బాధ పెట్టిన విషయం ఏదన్నా? ఎంతో కష్టపడి సమాజంలో ఇప్పుడిప్పుడు గుర్తింపు తెచ్చుకొని గవర్నమెంట్ జాబ్లలో ట్రాన్స్ మహిళలు కూడా, ట్రాన్స్ పురుషులు కూడా జాబులు చేసుకుంటూ సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశ. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రభుత్వమే పట్టించుకోనప్పుడు ప్రజలు మనల్ని పట్టించుకుంటారా? అవును, పట్టించుకోరు. ప్రభుత్వమే పట్టించుకుంటలేదే, ప్రజలు ఎందుకు పట్టించుకుంటారు? ఫస్ట్ ప్రభుత్వం పట్టించుకోమని. గవర్నమెంట్ మనం ఎన్నుకున్న ప్రభుత్వం, నేను ఓటేసిన ప్రభుత్వం, నేను ఓటేసి గెలిపించుకున్న ప్రభుత్వమే నన్ను పట్టించుకుంటలేదు. ప్రజలు ఏం పట్టించుకుంటారు? అవును, ఇట్స్ ట్రూ, 100%. నేను గ్రూప్ 4 రాసినప్పుడు రేవంత్ అన్న సీఎంగా గెలుస్తాడు, మన ట్రాన్స్ కమ్యూనిటీలకు కానీ, ప్రభుత్వ పాలసీలలో పెన్షన్లు కానీ, ఇల్లులు కానీ, జాబులు కానీ ఇస్తాడని నా కొండంత ఆశతోని పెట్టుకుంటే, ఈసారి న్యాయం చేస్తాడా, అన్యాయం చేస్తాడా, లేకుంటే గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా ఉంటుందని ప్రతి క్షణం బాధపడుతున్నా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? కమ్యూనిటీ సాటి ట్రాన్స్జెండర్లకు చెప్పుకుంటే, వాళ్ళు చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ జాబుల కోసం ఎగ్జామ్ రాసే వాళ్ళకైతే నా బాధ ఏందో అర్థమవుతుంది. వాళ్ళు పొద్దున్న లేచి ఏ షాప్ ఎక్కడ ఓపెనింగ్ అవుతుంది, ఏ షాప్కి ఎక్కడ 10 రూపాయలకి వెళ్దాము,
మన చదువులేని జీవితాలు ఇదన్నా మన జీవితాలు నిలబెట్టుకునే వాళ్ళకి నేనేమని చెప్పుకోవాలి? ఆ ప్రభుత్వం అన్న కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం ట్రాన్స్జెండర్లకు ఏమీ లేదే. ఈ ప్రభుత్వం అన్న కొంచెం జాలి దయతోని మన ట్రాన్స్ కమ్యూనిటీకి కానీ కొన్ని పాలసీలలో పట్టించుకొని ఎవరైతే ఈ గ్రూప్ 4 రాసిన ట్రాన్స్జెండర్స్ ఉన్నారు సరే ఏ విధంగా జాబ్లు ఇస్తారో ఏదో ఒక రకంగా ఇస్తే మా బతుకులు బతుకుతాయి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో ఇప్పుడు జాబ్స్ ట్రై చేయలేదు, ఎందుకంటే ఎంబీఏ చేసినప్పుడు మీరు సాఫ్ట్వేర్కి వెళ్తే మంచి సాలరీస్ మంచి జాబ్స్ ఉంటాయి కదా. వెళ్ళామండి, వెళ్ళారా? వెళ్ళాము. ఎందుకంటే మనం పల్లెటూరు నుంచి చదువుకున్న చదువులకి కొంచెం ఇంగ్లీష్ అనేది ఎస్ సేమ్ ప్రాబ్లం, నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇక్కడ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ కాదని అంటున్నారు, ఇంపార్టెంట్, ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అంటారు. నేను చిన్నప్పుడు ఫస్ట్ నుండి 7th వరకు, 7th నుండి 10th వరకు జడిపే చేసుకోవచ్చు గవర్నమెంట్ స్కూల్స్. ఆ రోజుల్లో ఇంగ్లీష్ అంటేనే తెలియదు, అవునా? హిందీ అంటే మళ్ళా మనము ఇంటర్ నుంచి తెలుగు, డిగ్రీ తెలుగు, ఎంబీఏ ఇంగ్లీష్ మీడియం. ఎంబీఏ ఏ ఇయర్లో అయిపోయింది? నాది 2015లో అయిపోయింది. ఓకే, 2018లో ఎంబీఏ అయిపోయింది. ఐఎమ్ సీనియర్. ఎంబీఏ అయిపోయి 5 years. 5 years అయిపోతుంది. 5 years నుండి జాబ్ చేద్దామంటే ఎక్కడ అసలు ట్రాన్స్ అనే గుర్తింపే లేదు. గత 2 సంవత్సరాల నుంచేనేమో ట్రాన్స్ కానీ మన గత ప్రభుత్వంలో ఇద్దరికి తెలంగాణ నుంచి డాక్టర్స్, హైకోర్టు నుంచి స్టే తెచ్చారు. అది కూడా ఎంతో పోరాడి స్టే తీసుకొస్తే ఇచ్చారు వాళ్ళకి. అట్లా మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో దేవుడి దయ వల్ల నాకేనేమో నాకు రావాలని ఓపు కోరుకుంటున్నాను. ఉంది, అన్న హెల్ప్ చేస్తాడే మన ఓపు ఉంది. ఆ ఓపు అనేది ఈ 10 daysలలో అనేది ఫైనల్ లిస్ట్లో మాదేదో ర్యాంకుల వైజ్గా జిల్లాల వైజ్గా మా రిజల్ట్ మాకు ఇచ్చేస్తే అంతకని హ్యాపీ ఏం లేదు. చాలా అయితే ఇంటర్వ్యూలకు వెళ్ళాము. ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఏమైందంటే, అమ్మ మిమ్మల్ని అబ్బాయిలలో తీసుకోవాలన్నా అమ్మాయిలలో తీసుకోవాలన్నా ఎల్లో తీసుకోవాలి జాబ్ కోసం. ఎస్. ఇంకా మనం ఏం సమాధానం చెప్తామండి? ప్రైవేట్ కంపెనీలలో పోయిన కంపెనీలు లేవు. జాబ్ మేళ కూడా వెళ్ళాను నేనైతే, ఇంకా చెప్పలేను. పోయిన ఇయర్ జాబ్ మేళ అయితే ఒక 5 campusకి వెళ్ళాను. అక్కడ అబ్జెక్షన్ అనేది చేస్తలేరు. కూర్చోండి అమ్మా రామ్మ అంటున్నారు. రిజ్యూమ్లో అయితే ఒక్కొక్కరికైతే 5, 6, 10 ఒక్కొక్కరికి 10 కూడా ఇచ్చేస్తున్నాం. ఇంత కట్ట తీసుకొచ్చి కాల్ చేస్తాం, కాల్ బ్యాక్. ఇంతవరకు జాబ్ అనేది ఇంతవరకు ఎవ్వరు కల్పించలేరు. ఒక ట్రాన్స్ అనే భయంతోనే వాళ్ళు మనకు జాబ్ కల్పిస్తలేరు. అలా అయితే మరి జాబ్ చేయాలన్న ఆశ కోరిక ఉన్న ట్రాన్స్ జీవితాలు ఏమైపోతాయి? పోయింది. రీసెంట్ గా మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కోసం అప్లికేషన్స్ రిలీజ్ అయినప్పుడు అప్లికేషన్ లో ఆప్షన్ రాలేదు అప్లై చేయడానికని. కొంతమంది ట్రాన్స్ వాళ్ళు మెయిల్ కాలంలో అప్లై చేశారు, దాని తర్వాత వీళ్ళని మెయిల్ లాగా ట్రీట్ చేయాలని చూశారు. దాని తర్వాత వైజయంతి గారు కొంతమంది కోర్టుకి వెళ్ళి ట్రాన్స్జెండర్ కాలం తీసుకొచ్చి మళ్ళీ అప్లికేషన్ రిలీజ్ చేస్తారన్న విషయం నేను విన్నాను. నేను ఇక్కడ గ్రూప్స్ అంటే గ్రూప్స్కి వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే, మేము ఎందుకంటే ఇప్పుడు గ్రూప్స్ రాయాలంటే డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్, ఇంతకుముందు ఇంటర్, ఇప్పుడు డిగ్రీ. కాబట్టి కొందరు ఏం చేశారంటే ఆ కానిస్టేబుల్ రాసిన వాళ్ళు డిగ్రీ లేరు అనమాట, డిస్కంటిన్యూ ఇంటర్ వరకు. కాబట్టి ఎస్టీ బీసీ వాళ్ళు మన ఏజ్ ప్రకారం కానిస్టేబుల్ ఓకే ఇంటర్. అయితే వీళ్ళు ఏం చేశారంటే అప్లై చేసుకుంటానికి వెళ్ళారు. ట్రాన్స్జెండర్ కాలం లేదు. ఎస్ఎస్సి మెమో ప్రకారం మెయిల్గా అప్లై చేసుకోవాలి. మెయిల్గా అప్లై చేసుకొని వీళ్ళు ఏం చేశారు, అప్లై చేసుకున్నారు. మళ్ళా మెయిల్గానే ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళ తగ్గట్టు మార్కులు బట్టి వాళ్ళు క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు రన్నింగ్స్ ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలి? మెయిల్లో చేయాలి. సర్జరీస్ అయిపోయినాయి. మనం కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టు, మనం అబ్బాయిలాగా అప్లై చేసినప్పుడు అబ్బాయిలాగానే రన్నింగ్ చేయాలి, అది మనకు తెలుసు. అక్కడ ఏం చేశారు, అమ్మ మీరు అబ్బాయిలలో చేశారు కాబట్టి ఎగ్జామ్ రాశారు కాబట్టి మీరు అబ్బాయిలలోనే రన్నింగ్ చేయాలి అని. సార్ మేము ఒక అమ్మాయిలం సార్ అంటే, అమ్మ మీరు అమ్మాయిలని మాకు తెలుసు కానీ ఇక్కడ తెలుస్తలేదు కదా, కాబట్టి మీరు అబ్బాయిలలోనే రన్నింగ్ చేయాలని చెప్పారు. అయితే హైకోర్టుకి వెళ్ళారంట. నాకు తెలిసిన వరకు చెప్తున్నా, అది ఎంతవరకు రైటో కరెక్టో తెలియదు. హైకోర్టుకి వెళ్తే మీరు ఏ విధంగా అప్లై చేశారో ఆ విధంగానే రన్నింగ్ చేయమని చెప్పేశారంట. సొల్యూషన్ రాలా దీనికి.
మరి ఆ మిస్టేక్ అనేది ప్రభుత్వంది కూడా ఉంది. ఎందుకంటే మనకి ఎప్పుడో నాల్సా జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఈ చట్టాలు వచ్చినప్పుడు థర్డ్ జెండర్ ఆర్ అదర్స్ కాలం రావాలి. మరి అప్లికేషన్‌లో కాలం ఎందుకు రాలేదు? అది మన మిస్టేక్ కాదు గదా! మనం మిస్టేక్ కాదు, అది గవర్నమెంట్ మిస్టేకు. ఎందుకంటే ఇప్పుడు టీఎస్‌పీఎస్‌లో ట్రాన్స్‌జెండర్ కాలం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌లో ఏదైతే వేకెన్సీ గవర్నమెంట్ జాబ్‌లలో పడితే ఖచ్చితంగా ట్రాన్స్‌జెండర్ అనే ప్రభుత్వానికి తాట రావాలి. కానీ వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలీదు అవగాహన. వీళ్ళు ట్రాన్స్‌జెండర్ పోలీసులకు అప్లై చేస్తారా? లేకుంటే వీళ్ళు గవర్నమెంట్ జాబులు చేస్తారా? అనేది ఫస్ట్ ప్రభుత్వానికి తెలియపరచుకోవాలి మనము. ట్రాన్స్ కమ్యూనిటీలో ఏమవుతుందంటే అణచివేత వల్ల, తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ లేకపోవటం వల్ల, తల్లిదండ్రులు వాళ్ళ పరువు పోకూడదని పిల్లల్ని వెంటనే ఇంట్లో నుండి గెంటేయటం వల్ల తల్లిదండ్రుల ప్రేమ లేక, కమ్యూనిటీ ప్రేమ అంత కోరుకున్నంత ప్రేమ లభించక, సొసైటీలో యాక్సెప్టెన్స్ లేకుండా ఎవరో ఒక అబ్బాయి రాగానే కొన్ని 4 మాటలు చెప్పగానే తనే సర్వస్వం అనుకోని, ప్రేమించి పెళ్లి వరకెళ్ళి, పెళ్లయిపోయిన తర్వాత కూడా పిల్లలు పుట్టారని, ట్రాన్స్ అనే ఒక చిన్న డిస్క్రిమినేషన్స్ వల్ల సడెన్‌గా వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు. ఈ బాధ భరించలేక మనకు కొద్ది కాలంలోనే మన హైదరాబాద్‌లో ట్రాన్స్ మహిళలు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి భర్త దూరం అయిపోయాడు, తల్లిదండ్రుల ప్రేమ లేదు. కానీ మీరెంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఎందువల్ల అంటే ఆ బాధ, ఆ ఓటమి వచ్చిన నువ్వే ప్రాణంగా బతికిన మనిషి, నువ్వే సర్వస్వం అనుకున్న మనిషి తను నిన్ను వదిలేసి నువ్వు వద్దని వెళ్ళిపోతే ఫైట్ చేసి తనకి శిక్షించి, తనకు శిక్ష పడేలా చేసి నీకు న్యాయం పొంది సుప్రీంకోర్టులో పేపర్స్‌లో అన్ని ప్రాంతాల్లో ఎదిరించి నిలిచిన ట్రాన్స్‌జెండర్ భూమి అని జెప్పేసి ఒక సక్సెస్‌ఫుల్ స్టోరీ అనేది నీది విన్నాను. ఆ స్టోరీ మాకు తెలుసుకోవాలని ఉంది. మన రంగారెడ్డి జిల్లా నుంచి ఉత్తమ మహిళగా ఫస్ట్ భారతదేశ చరిత్రలోని ఒక స్టేట్ లెవెల్లోనే ఒక ఆర్డర్ పొందిన వ్యక్తినంటే నేను. ఇంతవరకు ఏ ఛానల్ వరకు నా లైఫ్ అనేది ఇవ్వలేను. ఓకే. అసలు ఇవ్వాలా వద్దా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు నేను 2020లో నేను నా భర్త మీద కేసు పెట్టినప్పుడు ఎన్నో ఛానల్స్ వచ్చాయి. ఇప్పటికి కొట్టండి ఏబిఎన్‌లో గానీ, ఎన్‌టీవీలో గానీ, ఈటీవీలో గానీ ప్రతి ఒక్క ఛానల్‌లో ఒక ట్రాన్స్‌జెండర్‌ని భర్త మోసం చేస్తే ఎల్బీనగర్ పిఎస్‌లో వెళ్ళి ప్రతి ఒక్క ఛానల్‌లో ఇన్ని ఛానల్స్ మాట్లాడి కానీ కేసు గెలిచినాక ఒక్క ఛానల్స్ కూడా నేను ఆ కేసు గెలిచానా లేదా అనేది మన కమ్యూనిటీలోనే కొన్ని ఛానల్స్ వరకే నా విజయం తెలిసింది తప్ప ఇంతవరకు నేను ఏ ఛానల్స్‌కి ఇవ్వలేను. ఫస్ట్ మీ ఛానల్ ఇప్పుడు మన ఛానల్ త్రూ ప్రపంచం మొత్తం తెలిసిపోవాలి. ట్రాన్స్‌జెండర్ కేసు గెలిచిన భూమి, ఎదిరించి నిలిచిన భూమిగా అందరికి తెలిసిపోవాలి నువ్వు. కాబట్టి ఐయామ్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థాంక్స్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ కేసు గెలిచినందుకు. ఇదొక బిగ్గెస్ట్ స్టోరీ. ఎందుకంటే ఇది చెప్పుకుంటాం చాలా అంటారు చూడు 7 సముద్రాలు దాటి వస్తాయి నాన్న, ఇంతకన్నా బిగ్గెస్ట్ స్టోరీ. ఎందుకంటే నేను నా భర్త మీద కేసు వేయటానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఓకే. ఎందుకంటే నేను పగతో నేయలేను, ప్రేమతో నేయలేను. చాలామంది ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో ఈ ప్రేమలు వలలో పడి అబ్బాయిల విషయంలో చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం. అరే బాబు వీళ్ళు బతుకులు ఇంతేరా, వాళ్ళ దగ్గరికి వెళ్దాము, తిందాం, ఎంజాయ్ చేద్దాము, పెళ్ళిళ్ళు చేసుకుందాము, మోసం చేస్తే వీళ్ళకి చట్టాలు లేవు, ఏం లేవురా, వాళ్ళు మనల్ని ఏం చేస్తారురా అన్నట్టు చాలామంది ట్రాన్స్‌జెండర్ దగ్గర ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకున్న నేను మొదటి వ్యక్తిని. నేను 2012లో ఒక అబ్బాయిని ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. ఫేస్బుక్‌లో ఓకే. అతనిది వచ్చి ఏలూరు సత్రంపాడు ఎంఆర్స్ కాలనీ పండు అతని పేరు. ఎస్. అయితే నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ నేను చేశానులే, అబద్ధం ఎందుకు, నేను చేశాను, రిక్వెస్ట్ చేశాను, అబ్బాయి బాగున్నాడని నేను చేశాను, తప్పేం లేదు, తప్పేముంది? చేశాను. తను రిక్వెస్ట్ చేశాడు, అమ్మాయి బాగుందని చేశాడు. అయితే కొన్ని నెలల తర్వాత చాటింగ్ నడిచింది, 2 months నడిచింది. ఫ్రెండ్లీగా. ఫ్రెండ్లీ, ఫస్ట్ ఫ్రెండ్షిప్, లవ్ కాదు, ఫ్రెండ్షిప్. ఓకే. 2-3 months నడిచింది. నేను ట్రాన్స్‌జెండర్, ఐఎమ్ భూమి, హైదరాబాద్ మెసేజ్ పెట్టా. ఎందుకంటే అబ్బాయిలను నమ్మించి మోసం చేయొద్దు కదా. అవును. ఏదైనా నిజం చెప్పి జెండర్ ప్రేమించాలి. ఎవరైనా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే జెండర్ చెప్పాలి. అవును. నచ్చితే మాట్లాడతారు, నచ్చకుంటే వెళ్ళిపోతారు. నా పేరు భూమి, నేను ట్రాన్స్‌జెండర్, హైదరాబాద్లో ఉంటాను. తనకి ఓకే అండి, నువ్వు జెండర్తో నాకు సంబంధం లేదు, మనసుతో సంబంధం అని రిక్వెస్ట్ పెట్టాడు. వావ్! వినటానికి బాగుంది. చాలా బాగుంది. మా ప్రేమ అనేది చాలా అపూర్వమైన ప్రేమ. అలాగనే సరేని ఫ్రెండ్షిప్ అనేది 6 months 9 months తర్వాత లవ్లో ట్రాక్ అయ్యింది.
ఓకే. ఆ, అయితే అలానే 1 ఇయర్ కంటిన్యూ అయిందండి. మేము ఫ్రెండ్షిప్ అయిన కాడ నుంచి లవ్గా మారాము. ఇక్కడ 2016లో లవ్లో పడ్డాము. ఎవరు ప్రపోజ్ చేస్తారు ముందు? తనే చేశాను. సరే ప్రపోజ్. తనే, నేను చేయలేనండి. ఓకే. మాకు అమ్మాయిలు పుట్టారండి, మీ ఇంట్లో ఒప్పుకోరండి, ఎందుకండి మాతోని ప్రేమలు లవ్వులు ఎందుకండి, మాతోని మా శారీరకంగా ఎంజాయ్ చేయడానికి వస్తున్నారా, లేకుంటే మా దగ్గర డబ్బు తిండి బట్ట తాగుడు ఉందని వస్తున్నా అంటే, లేదమ్మా నిన్ను మనస్ఫూర్తిగా నేను ప్రేమించాను, ఫస్ట్ మొదటి వ్యక్తి నా లైఫ్లో, మొదటి వ్యక్తి ఒక అమ్మాయి లాగాను ఒక ట్రాన్స్జెండర్ నా లైఫ్లో నువ్వే గెలిచావని నాకు ఆయన ప్రపోజ్ చేశాడు. ఓ వెరీ నైస్. దానికి నేనేం చేశాను, నేను లవ్లో పట్టేశాను. ఫస్ట్ లవ్ నాది. డైరెక్ట్ గా కలిసారా? కలిసామండి. ఇంటికి వచ్చడం రావడం పోవడం నా దగ్గర ఉండడం. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి తెలిసిపోయింది. మీ ఇద్దరి లవ్ గురించి? యస్, తెలిసిపోయింది. వాళ్ళ చెల్లెలకి తెలిసిపోయింది. అరే ఆమె ట్రాన్స్జెండర్ రా, పిల్లలు పుట్టదురా, ఎందుకురా ఇంత చక్కగా అబ్బాయివి నువ్వు, ఏదైనా అమ్మాయిని పెళ్లి చేసుకోరా అంటే, లేదు నేను అమ్మాయిని నేను ప్రేమించాను, అమ్మాయి బాగా చదువుకుంది, చక్కగా ఉంది, వాళ్ళ అమ్మ నాన్నలతో ఉంటుంది, ఇలాంటి ట్రాన్స్జెండర్ నేను ఎక్కడ చూడలేను, నేను అమ్మాయి కోసమైనా చచ్చిపోతా, నేను అమ్మాయిని విడిచిపెట్టాను, కావాలంటే మిమ్మల్ని విడిచిపెట్టి నేను హైదరాబాద్కి వెళ్ళిపోతా. అంత ప్రేమ వచ్చింది నీ మీద? ఎస్ అన్నాడు. అయితే నిజంగానే ప్రేమించాడు? అండి, నిజంగానే ప్రేమించానండి. ఇప్పటికి నాకు బాధ లేదు, నాకు తన మీద కోపం లేదు. ఉన్నది ఏదో ఒక మాట విని చెడిపోయాడు తప్పక తను చెడిపోలేడు. సో తర్వాత ఏమైంది? అయితే ఏం చేశాడు, నా దగ్గరికి రావడం పోవడం అలా 2018 2019 వరకు మేమిద్దరం కలిసి ఉండడం, లివింగ్ ఉన్నామండి. సపరేట్గా కమ్యూనిటీ నుంచి పక్కకి తిరిగి మేము సపరేట్గా భార్యాభర్తలుగా మేము హైదరాబాద్ ఎల్బీ నగర్లో సాయి ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నామండి. మేము అక్కడ 4 ఇయర్స్ ఉన్నాము. 4 ఇయర్స్ లివింగ్? ఓ, లవ్ అనేది 6-7 ఇయర్స్ అండి మాది, 2014 నుంచి 2018 వరకు. అయితే వాళ్ళ ఊరు మొత్తం తెలిసిపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో తెలిసిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, మా ఇంటికి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ చెల్లెలు వస్తుండ్రు, వాళ్ళ అమ్మ వస్తుండ్రు. అయితే భూమి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని తనే అన్నాడు. పెళ్లి లవ్ ప్రపోజ్ తనే చేశాడు, పెళ్లి ప్రపోజల్ కూడా తనే చేశాడు. మనం కలిసి ఉన్నప్పుడు ఇంకేం పెళ్ళి, కలిస్తే పెళ్ళే కదరా అంటే, లేదు లేదు మనం 10 మందిట్లో చేసుకోవాలి, నువ్వు నా భార్య అనిపించుకోవాలి, మన ఇద్దరం కలిసి ఉంటే ఏదో దాని దగ్గరికి పోతున్నా అని అంటున్నారు, కానీ నిన్ను తాళి కడితే నా భూమి నా భార్య అంటావని తనే డేట్ ఫిక్స్ చేశాడు. 2014 నుంచి 2019 వరకు నువ్వు నన్ను లవ్ చేసి ప్రేమించావు, కలిసి ఉన్నావు, నిజంగా నా మీద ప్రేమ ఉంటే నువ్వే నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకో అని చెప్పాను. వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ అమ్మ నాన్నలందరికీ. నేను హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నా. తన మమ్మీ వాళ్ళు క్రైస్తవులు అనమాట. ఓకే. హిందూ పెళ్ళికి క్రైస్తవులు రాకూడదంట, ఆచారం అంటే తాళి కట్టేటప్పుడు వాళ్ళు చూడకూడదంట, మన పూజలు చూడకూడదంట. కానీ ఆ అబ్బాయిని వాళ్ళ ఫ్రెండ్స్ని నా దగ్గరికి పంపించారు. నేను 2020 పేరెంట్స్ ఒప్పుకున్నారు పెళ్ళికి? ఒప్పుకున్నారండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళతో తిన్నాను. వాళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నారు? ఎస్, ఒప్పుకున్నారు. ఒప్పుకోగానే నేను తను డేట్ అనేది ఒక ఫిక్స్ చేశాడు. ఎప్పుడు 2020లో జనవరి సంక్రాంతి అయిపోగానే. ఓకే. చేయగానే తన డేట్ ఫిక్స్కి నేను మన ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళని పిలిస్తే మనకు అప్పుడు కొన్ని సిచ్యువేషన్లు బాగలేవు, దండుగులు దాసుగులు, ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటే 20,000 కట్టాలి 40,000 కట్టాలని భయపడి చుట్టుపక్కల కాలనీవాసులు నేను పెళ్లి చేసుకుంటున్నా, నన్ను ఒక ఆడపిల్లలాగా అక్షింతలేసి ఆశీర్వదిద్దు రాండ్రని ఒక 50 మందికి మా చుట్టాలు కానీ అక్క కానీ బావ కానీ అందరు వచ్చారు. నేను జనవరి 25 నాడు నేను హిందూ సాంప్రదాయ ప్రకారం మ్యారేజ్ చేసుకున్నాను. ఓ గ్రేట్. అసలు ఈడెంత దేవుడు అనుకొని నాకు ఇదే అదృష్టం, ఏ జన్మలో పుణ్యం అనుకున్నా. నేను పెళ్ళి జరుపుకున్నాము. తనకు ఇంతకుముందే డాడీ వాళ్ళు 2 lakhs తనకి కట్నం రూపంలో ఇచ్చారు, లేకుంటే ఏ రూపంలో డాడీ వాళ్ళు ఇచ్చారు. ఏదైనా బిజినెస్ చేసుకోమ్మా, నీకు కూడా డాడీ లేడు, ఒకే అమ్మ ఒకే చెల్లెలు అంటే తను ఏం బిజినెస్ చేసుకుంటో నాకు తెలీదు. అయితే ఏం జరిగింది, అయితే ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నానో నేను చిక్కుల్లో పడ్డా. ఏమైంది? ఎలా? టార్చర్. ఏ విధంగా? తనకి అనుకూలంగా నేను ఉండాలి, తను చెప్పినట్టు వినాలి. ఇదేందిరా బాబు, 6 సంవత్సరాలు ఉన్న మనిషి 6 రోజులలో మారిపోయాడు. అయ్యో, 6 రోజులలో మారిపోయాడండి. ఎందుకు? డబ్బులు అడగడం, నన్ను కొట్టడం, నువ్వు చదువుకోవద్దు, నువ్వు భిక్షాటన పోవాలి, నేను కూర్చోవాలి నువ్వు తినాలి, నేను కూర్చోవాలి నువ్వు అక్క రావాలి.
చదువుకోకుండా భిక్షాటనకి వెళ్ళమనేవాడా? ఎస్. ఓ మై గాడ్. ఎందుకంటే ఏమైనా పెళ్లి చేసుకున్నాం, తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తి మనకు వస్తుందని అమ్మ నాన్నలు నేర్పారో లేకుంటే ఇలా ఫ్రెండ్స్ నేర్పారో నాకేం అర్థం కాలేదు. సడన్గా మనిషి మారిపోయాడు. రెస్పాన్సిబిలిటీస్ ఏం తీసుకోలే మీరు? మీకు తనేం తెచ్చేవాడు కాదు, రెంట్ కట్టడము ఏమీ లేదు, ఏం లేదు. మీ మీదే డిపెండ్ అయ్యేవాడు. ఇలానే ఎగ్జామ్స్కి రాస్తూ లాక్డౌన్ టైంలో 3 నెలలు బెగ్గింగ్ పోకుండా ఇంట్లో నా కష్టాలు పడ్డానంటే నా బాధ నేను దేవుడికి చెప్పుకోవాలి. ఆ విధంగా జరిగింది. అయితే అట్లనే 1 ఇయర్ జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, నీకు ఏమైతే చరాస్తులు ఉన్నాయో, స్థిరాస్తులు నీ దగ్గర ఉన్న ఆస్తులు ఉన్నాయో అవన్నీ అమ్ముకొని మా ఊరికి వచ్చేయమని చెప్పేశారు వాళ్ళ పేరెంట్స్. ఎస్. ఎందుకలా? నువ్వు ఇక్కడ ఉండటానికి లేదు, మా అబ్బాయి వచ్చి నీ దగ్గర ఇంక ఉండడు. పెళ్లికి ముందు ఈ కండిషన్స్ పెట్టలా, పెట్టలేరు. ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? పెళ్ళైనాక పెట్టారు. నన్ను కొట్టని రోజు లేదు, నన్ను తన్నని రోజు లేదు, నన్ను చేతులు ఇరగొట్టాడు, అయ్యో. ఇవి కొట్టాడు. కమ్యూనిటీలో చెప్దామా? కమ్యూనిటీకి చెప్పి నేను పెళ్లి చేసుకోలేని చేసుకోలేదు. అమ్మ నాన్నలకు చెప్పాలి. అమ్మ నాన్నలకు చెప్తే ఏందిరా బాబు, ఇంతకుముందు 6 సంవత్సరాలు నీ దగ్గర బాగున్నాడు, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, అసలు ఏమైంది అని మొత్తం అంటే లాస్ట్కి ఏం చేశాడంటే, నువ్వు ఆస్తులు మొత్తం అమ్ముకొని నా దగ్గరికి వస్తేనే నీ దగ్గర నేను ఉంటా, లేకుంటే నీ దగ్గర నుంచి వెళ్ళిపోతా, పో నువ్వేం చేసుకుంటూ చేసుకో అని నన్ను వదిలేశాడు. పెళ్ళైన 9 months. 9 monthsకి వదిలేశాడు. 9 months మీరు ఈ కష్టాలు పడుతూనే ఉన్నారు, రోజు కొట్టటము, బెగ్గింగ్కి వెళ్ళమని కొట్టటం. రోజు కొట్టడమే. అయితే ఏం చేశామంటే డాడీ వాళ్ళు ఫ్యామిలీ మొత్తం సపోర్ట్తోని అబ్బాయి మీద చాలా సీరియస్ తీసుకున్నారు. ఏంటంటే వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నేను కూడా సూసైడ్ చేసుకుందామని వెళ్ళాను. నేను ఎవరికి చెప్పుకోవాలి? నా లైఫ్ తన వల్ల కెరియర్ వేస్ట్ అయిపోయింది, చేతిలో డబ్బులు లేవు, ఉన్న డబ్బులు మొత్తం కాజేశారు, ఇది లాక్డౌన్ టైము, నా పరిస్థితి ఏంది? కమ్యూనిటీ దగ్గరికి వెళ్దామా? కమ్యూనిటీ ఏమంటారు? మమ్మల్ని చెప్పి నువ్వు పెళ్లి చేసుకున్నారా, మమ్మల్ని చెప్పైతే మీరు పెళ్లి చేసుకోలేరే అంటారు. ఎవరి తల్లిదండ్రులకు చెప్పి దేవుడి దయ వల్ల నాకు ఎల్బీనగర్ పిఎస్ వాళ్ళు నాకు సహకరించే కేసు ఫైల్ చేశారు. నేను కేసు వేయటం కూడా నేను చాలా చేయడానికి అంటే ఇంకా 9 months మీరు వెయిట్ చేస్తారు, తను వస్తాడేమోనని. ఎస్, ఇక వచ్చే అవకాశం లేదు. వస్తాడని వెయిట్ చేయలేనండి. 9 months నన్ను పెళ్లి చేసుకున్నాక నా దగ్గర ఉన్న తర్వాత నన్ను వదిలేసి 20 days వాళ్ళ ఊర్లో ఉన్నాడు. 20 days తర్వాత కేసు వేస్తారు. 6 years నా దగ్గర ఎందుకు ఉన్నారు? ఉన్నాడు, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నన్ను ఎందుకు మోసం చేశావు? ఇట్లా మీలాంటి అబ్బాయిలు ఎంతోమంది ట్రాన్స్జెండర్ని పెళ్ళిళ్ళు చేసుకొని, లవ్లు చేసుకొని, ఇవి చేసుకొని ఇలా మోసం చేస్తుంటే చాలా మంది చచ్చిపోతున్నారు, కానీ నేను మాత్రం సావా. వెరీ గుడ్. నేను మాత్రం సావా. రీసెంట్గా నా కేసు నడిచేటప్పుడు ఒక ట్రాన్స్ సప్న అమ్మాయి, అవును నేను కూడా చూసాను, వాసవి చేల వాళ్ళ గురువు వచ్చి వాసవి అమ్మాయి పెళ్లి చేసుకున్న నెలకే భర్త వదిలేస్తే హ్యాంగింగ్ చేసుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. అదే టైంలో నా కేసు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో నడుస్తుంది. ఏ కేసు పెట్టారు? నా భర్త మీద 498 కేసు ఒకటి, 420 కేసు ఒకటి, 6DA కేసు ఒకటి. ఓకే. ఈ 3 కేసులు అనేది ఎల్బీనగర్ పిఎస్లో నడుస్తుంది. తను ఇమీడియట్గా తన అమ్మని, చెల్లెల్ని, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇమీడియట్గా పోలీసు వాళ్ళు తీసుకొచ్చి, ఈమె ట్రాన్స్జెండర్ అని తెలిసే కూడా నువ్వు పెళ్లి చేసుకుని ఎందుకు వదిలేసావు? ఆన్సర్ ఏమొచ్చింది? అయితే ఆ రోజు నేను కంప్లైంట్ ఇవ్వగానే 24 hours వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తీసుకొస్తే, సార్ ఆమె ట్రాన్స్జెండర్ తెలిసే తీసుకున్నాను సార్, పిల్లలు పుట్టారు సార్, ఇప్పుడు నాకు వద్దు సార్. ముందు తెలీదా? తెలిసే సార్. నేను ఆమె కోసం నేను ఎంత దూరం అయినా వెళ్తా, ఆమె దగ్గరికి అయితే నేను రానన్నాడు. వాడిని తీసుకుపోయి చెర్లపల్లి జైలు. ఎస్. నువ్వు లేకుండా బ్రతకలేనన్నాడు, పిల్లలు పుట్టకపోయినా ఓకే అన్నాడు, అందరిని ఎదిరించాడు. సడన్గా ఏంటి చేంజెస్లా? రీజన్స్ ఏముందంటే అమ్మ నాన్నలు మాటిన్నాడు, ఆమె దగ్గర కొన్ని ఆస్తులు ఉన్నాయి, ఓకే, ఒకే కొడుకువి, మొత్తానికి అమ్మాయి సైడ్ వెళ్ళిపోతే మా బతికేందని వాళ్ళ పేరెంట్స్ మొత్తం ఈ అబ్బాయిని మార్చేశారు. తర్వాత కేసు అయింది, తను చెర్లపల్లి జైలుకి వెళ్ళాడు. రిమాండ్ చేశారా? ఎస్, రిమాండ్ చేశారు. వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లెల్ని, నా భర్తని రిమాండ్ చేశారు. తన మీద 3 కేసులు వేసాము. అలానే ఎల్బీనగర్ పిఎస్లో 1 year నుంచి కేసు నడుస్తూనే ఉంది. ఇప్పుడు భర్తను, ఒక అమ్మాయి, ఒక స్త్రీ, ఒక ఆడపిల్ల భర్త నుంచి ఏ విధంగా భరణం పొందాలో, ఒక మహిళను, ఒక ట్రాన్స్ మహిళను
నేను కూడా భర్త నుంచి భరణం పొందాలిగా, పొందాలి. నేను కూడా నేను కూడా ఇంకొక ప్రైవేట్ కేసు వేసాను. వెరీ గుడ్. నాకు ఈ కేసు సహాయం చేసిన ముందు సఖీ సెంటర్ వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు. సఖీ కౌన్సిలింగ్ సెంటర్ కదా సఖీ. అది ఒక ప్రైవేట్ సంస్థ సఖీ వాళ్ళది. ఓకే. కానీ అందరికీ మహిళలకే కాదు, ట్రాన్స్జెండర్లు కూడా ఈ సఖీలో ఆదరించి వాళ్ళకు కూడా పడే కష్టాలు కానీ ట్రబుల్ కానీ వీళ్ళకి సహాయం చేద్దామని ఫస్ట్ సఖీ నుండి లీగల్ భాస్కర్ కౌన్సిలర్ సార్ గారు నాకు కాల్ చేశారు. అమ్మ భూమి, నువ్వు ఎల్బీ నగర్ పిఎస్లో నీ భర్త మీద కేసు వేసావంట, సేమ్ అదే విధంగా ఈ సఖీ నుంచి కూడా నీ భర్త దగ్గర నుంచి భరణం పొందటానికి కూడా ఒక ప్రైవేట్ కేసు వేయు. ఖచ్చితంగా నీ భర్త నుంచి నెలకి మంత్లీ ఏ విధంగా నీకు మెయింటెనెన్స్ వస్తారో నా భర్త మీద మెయింటెనెన్స్ కేసు వేయడం జరిగింది. ఆ కేసు అనేది 6 months నడిచింది. అదేవిధంగా 1 yearలో ఖచ్చితంగా ఫస్ట్ భారతదేశ చరిత్రలోనే నా భర్త విషయంలో మెయింటెనెన్స్ కేసులో విజయం పొందిన వ్యక్తిని నేనే. ఓ సూపర్. ఎందుకంటే వాళ్ళు నాకు సఖీ వాళ్ళు కూడా చాలా ఈమె ట్రాన్సే, ఈమెను కేసు ఎలా తీసుకోవాలి అని కూడా ఆలోచించకుండా ఇమీడియట్గా నా కేసు అనేది టేకప్ చేయడం, ఈ కేసు నడిపియాలి, మన సఖీకి కూడా కొంచెం మంచి పేరు వస్తుంది కాబట్టి వాళ్ళు సఖీ నుంచి DWO మోతి మేడం కానీ, అడ్మిన్ సుశీల మేడం కానీ, భాస్కర్ సార్ కానీ, అనిత కానీ, సో సఖీ డిపార్ట్మెంట్లో ఎవరైతే హోంగార్డులు పోలీసు వాళ్ళ నుంచి ఈ కేసు భూమి కేసు ఖచ్చితంగా కేసు విన్ కావాలి అని ప్రతి ఒక్కరు దేవుని ప్రార్థించారు. ఎంత టైం పట్టింది? 2000లో కేసు వేస్తారా? ఎస్, 1 year పట్టింది. 1 year. ఎస్ అండి. 1 yearలో మీకు రిజల్ట్ వచ్చింది? రిజల్ట్ వచ్చింది 2022లో వచ్చింది రిజల్ట్ వచ్చింది. ఎస్ అండి. వచ్చింది. కోర్టు ఏ విధంగా తీసుకుందంటే నన్ను ఒక మహిళగా గుర్తించింది. ఓ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. నా కోర్టుకు ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్పారు జడ్జిమెంటు. ఎందుకంటే నేను మహిళగా పరిగణనలోకి తీసుకొని ఉత్తమ మహిళగా రంగారెడ్డి జిల్లా నుంచి ఈ విజేతగా ప్రకటించి నీ భర్త నుంచి భరణం కేసులో మెయింటెనెన్స్ కేసులో నువ్వు విన్ అయ్యావమ్మా అని. ఏ విధమైన తీర్పు వచ్చింది నీకు? ఏ విధంగా తీర్పు అంటే ఒక అమ్మాయి విషయంలో ఏ విధంగా న్యాయం జరిగిందో ట్రాన్స్జెండర్ కూడా సేమ్ అమ్మాయి లాగానే తీర్పు ఇచ్చేశారు. ఓకే. నాకు మెయింటెనెన్స్ నెలకు వచ్చి 9,000 ఇచ్చేటట్టు. ఇప్పుడు వస్తున్నాయా? లేదండి, నేను కేసు గెలిచిన 4 monthsకి తనకి డైవర్స్ ఇచ్చేసాను. ఓ ఎందుకు? భరణం వస్తుంది కదా. నీ స్వార్థంగా స్వార్థం అంటే తను ఏమన్నంటే నెలకి నేను కట్టలేను, నేను భూమి దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పేశాడు. డబ్బులు కట్టలేక వస్తానన్నాడా? అయ్యో. నీకు నెలకు నేను కట్టలేను. జడ్జి మేడంకి ఏమని చెప్పారంటే, మేడం నేను తెలుసో తెలియకో నేను తప్పు చేశాను మేడం, నేను భూమి దగ్గరికి వెళ్ళి సంసారం చేసుకుంటాను, నాకు భూమి లైఫ్, నేను భూమితో ఉంటాను మేడం అంటే జడ్జి గారు ఒక మాట తప్పకొచ్చాడు. ఎస్ జడ్జి గారు ఒక మాట, ఏమమ్మా నీ భర్త నీకు వస్తుండంట, ఏమైంది కేసు క్లోజ్ చేస్తావు అంటే, మేడం నేను ఇంకొక పెళ్లి చేసుకోను, తను ఇంకొక పెళ్లి చేసుకోవద్దు, నాకు నెలకి మెయింటెనెన్స్ ఇవ్వను, నా బతుకు నేను బతుకుతాను, తను బతుకు అన్న. ఇంకా జడ్జిమెంట్ ఏమని ఇచ్చిండు, ఆమె మహిళ కాబట్టి ఆమె ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడవాలి, నువ్వు కానీ మెయింటెనెన్స్ కానీ ఇవ్వకుంటే ఖచ్చితంగా మళ్ళీ జైలుకి వెళ్తావు, జైల్లో వెళ్ళినా కూడా ఆ 10 రూపాయలు 5 రూపాయలు ఈమెకు వస్తాయి, 5 మీ అమ్మ వాళ్ళకి వస్తాయి. ఇది అనేది మెడకు పడిన ఉచ్చు. నువ్వు ఎక్కడికి పోయినా సరే, నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే నెలకి ఖచ్చితంగా అమ్మాయికి నువ్వు మెయింటెనెన్స్ కట్టాలి. కట్టనచో ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు తీసుకొచ్చి కోర్టులో కూర్చుండబెడతారు, మళ్ళీ జైలుకి పంపిస్తారు అని చెప్పేసి. ట్రాన్స్ మహిళని ఒక మహిళగా గుర్తించి మెయింటెనెన్స్ ఇవ్వటం అనేది దట్స్ గుడ్ జడ్జిమెంట్. ఎందుకంటే మనకి ట్రాన్స్జెండర్స్ మ్యారేజ్ యాక్ట్ లేదనే ఒక రీజన్తో చాలామంది మగవాళ్ళు ట్రాన్స్ వాళ్ళ జీవితాల్లోకి రావటం, ప్రేమ పెళ్ళి అంటాం, కొంతకాలం ట్రావెల్ చేయటం, వాళ్ళని ఫిజికల్గా ఫైనాన్షియల్గా యూజ్ చేసుకోవడం, సడన్గా వదిలేసి వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. సో ఇలాంటి సందర్భాలలో నీ తీర్పు ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ తీర్పులో నేను ఎంత హ్యాపీగా ఉన్నా అంటే, ఈరోజు కూడా ఒకటి తెలుసా, నాది 8 సంవత్సరాల ప్రేమ, అసలు కన్నీరు చుక్క రాలేదు నాకు ఆ రోజు. ఎందుకు రాలేదు? బాధ ప్రేమ దిగమింగుకున్నాను. ఎందుకంటే నువ్వు తల్లిదండ్రుల మాటలు విని నన్ను మోసం చేశావే, నాతో 8 సంవత్సరాలు నాతో ఉన్నావు, కానీ 9 నెలలు తాళి కట్టినాక నీ ప్రేమ మారింది. కఠినంగా నా మనసు ప్రేమను చంపుకొని, ఎందుకంటే తను ఏమన్నాడు ఆ రోజు, మీకు ట్రాన్స్జెండర్కి చట్టాలు లేవు, న్యాయాలు లేవు, మీ దగ్గర తిన్నా పడుకున్నా ఏం చేసినా మీరేం చేయలేరని తొడగొట్టి చెప్పెళ్ళాడు. అబ్బాయి అబ్బాయి వెళ్ళిపోయే ముందు తొడగొట్టి చెప్పాడు. నేను ఒకటే అన్నా,
నేను సచ్చిన బతికిన ప్రతి ఒక్క ఎవిడెన్స్తో ఈ కేసు గెలిచి మన ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక ఆదర్శంగా నిలబడతానా. ఈ రోజు స్టూడియో ముంగట తన గురించి నేను చెప్పి ఈ రోజు మీ ముంగట నేను ఆదర్శంగా నిలబడ్డా. సో ఇప్పుడు వచ్చింది కదా, మీరు ట్రాన్స్జెండర్ మ్యారేజ్ యాక్ట్ గురించి రీసెంట్ గా సుప్రీం కోర్టులో ఇక్కడ డిస్కషన్ జరిగినాయి. మీరు ఇంత పోరాడి సాధించారు కదా, ఎస్ అంటే ట్రాన్స్జెండర్స్ మ్యారేజ్ యాక్ట్ సుప్రీం కోర్టు ఇంకా వెనుకంజ వేస్తుంది. స్వలింగ సంపర్కులకి ఎల్జిబిటి పీపుల్ కన్నా మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం చాలా మంది మన యాక్టివిస్టులు పిటిషన్స్ వేస్తున్నారు. ఓకే. కొన్ని సార్లు దాన్ని అబ్జర్వ్ చేయటము, సుప్రీంకోర్టు డిస్కషన్స్ చేయటం, కొట్టివేయటం జరుగుతుంది, కానీ ప్రాపర్ పిటిషన్ ని సుప్రీంకోర్టు రిలీజ్ చేయట్లేదు. ట్రాన్స్ మహిళలకు చేసింది కదా, ట్రాన్స్ మహిళలకు చేసింది. లెస్బీ గే బాయ్స్ వాళ్ళని కొన్ని రాష్ట్రాలలో ఉన్నారు. కానీ మనం ట్రాన్స్ మహిళలని ఇంతవరకు మనము పిటిషన్ సుప్రీం కోర్టులో వేయలేము. వేస్తే ఒకేలా వచ్చేది. మనకన్నా ముందు గే బాయ్స్ అనుకుంటే ఇద్దరు స్వలింగ సంపర్కులు వాళ్ళు వేస్తే వాళ్ళకి అబ్జెక్షన్ చెప్పింది. ఇతర రాష్ట్రాలు మాత్రం ఇచ్చేసింది. రీసెంట్ కూడా ఒక రాష్ట్రం కూడా ఇచ్చేసినట్టుంది. ఇప్పుడు మనకి ట్రాన్స్జెండర్స్ మ్యారేజ్ కి అప్రూవల్ వచ్చింది, కానీ స్వలింగ సంపర్కానికి రాలేదు. మన తెలంగాణలో రాలేదు, ఇతర రాష్ట్రాలలో వచ్చింది. రాష్ట్రాల్లో కానీ మంది కూడా హోల్డ్ లో ఉంది, మంది కూడా వచ్చేసినట్టే. ఇకపోతే ఇంత పోరాడి గెలిచారు, ప్రేమ 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు ప్రేమించిన ప్రేమని. ఇకపోతే నీ లైఫ్ లో ప్రేమ పెళ్లి అనేవి ఫ్యూచర్ లో రావచ్చా? మీ అందరికి ఒక నిజం చెప్పానా? చెప్పండి. డైవర్స్ ఇచ్చిన 6 నెలలకి నాకు మ్యారేజ్ అయింది మళ్ళీ. అవునా? ఓ ఇట్స్ తను ఎప్పుడైతే నా లైఫ్లోంచి వెళ్ళిపోయిండో నేను ఒక రోల్ మోడల్ లాగా నిలబడ్డా. నా అదృష్టమేమో, తన నుంచి వెళ్ళిపోవడమే అదృష్టం. ఓకే. నేను సివిల్స్కి ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం, కేసు గెలవడము, ఊర్లో ఇల్లు కట్టుకోవడము, అమ్మ నాన్నలకి ఇంకా ప్రేమతో ఉండడము, నన్ను ప్రేమించిన వాడు నా దగ్గరకు రావడము. ఎందుకంటే చదువులో కానీ ఎన్జిఓలో కానీ ముందడుగులో ఆ శనీశ్వరుడు పోయింది అనుకున్నా తప్ప ఏది జరిగినా నా మంచి కోసమే. మీకు ఇప్పుడు ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో అతనికి మీ లైఫ్ మొత్తం తెలుసా? మీ లవ్ స్టోరీ, డైవర్స్ అన్ని మీలాంటి వాళ్ళకి న్యాయం జరగాలి. భూమి, నువ్వు చదువుకున్నావు, నేను చదువుకున్న అబ్బాయి అని నాకు సపోర్ట్ ఇచ్చాడు. వెరీ గుడ్. చాలా మంచి వ్యక్తి, నేను చెప్పినట్టు వింటాడు. సరే, నా లైఫ్ లాంగ్ ఉంటాడా వెళ్తాడా ముఖ్యం కాదు, కానీ నాకు సపోర్ట్ ఇచ్చాడా ముఖ్యం. నాకు నమ్మకం ఉంది. ఈ 8 సంవత్సరాల ప్రేమ కన్నా 3 సంవత్సరాల మంచితనం నాకు ఎక్కువ. అవునండి. ప్రేమ పోతే దానికన్నా బెస్టే మన లైఫ్ లోకి వస్తుంది అన్నదానికి ఉదాహరణ మీ జీవితం. ఎస్ అండి. ఒకసారి ఒక ప్రేమ పోయితే ఇక జీవితంలో ప్రేమ సెకండ్ లవ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎస్. మీ లైఫ్ లో భరించలేనంత ఆనందాన్ని మీకు కలిగించిన విషయం? నా లైఫ్ పార్ట్నర్ కొత్తగా వచ్చిన అబ్బాయి, తను నీ లైఫ్ లోకి రావటం. తన వల్లనే నేను ఈరోజు ఒక గ్రూప్ ఎగ్జామ్ రాశాను. ఓకే. ప్రతి ఒక్క ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ పెట్టినా కూడా నేను అప్లికేషన్ చేయకపోయినా నువ్వు రాయాలి, కమ్యూనిటీలో మంచి పేరు తెచ్చుకోవాలి, జాబ్ కొట్టాలి అని ఎంకరేజ్ చేస్తున్నారు. చూడు. ఏం చేస్తుంటారు తను? మీ హస్బెండ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉంటుంది, పెళ్లి చేసుకుని. వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు? ఇప్పుడు తెలియదండి. వాళ్ళ ఇంట్లో ఇంకా తెలియలేదు. తెలిస్తే మళ్ళీ ఏమన్నా బ్రేక్ అయితే అప్పుడు మీరు భరించగలరా? కాదని అనుకుంటున్నాను. ఓకే. అలాంటి వాడు కాదని నాకు నమ్మకం. మరి పెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పకుండానే చేసుకున్నారా? చేసుకున్నామండి. మా ఇంట్లో వరకు తెలుసు అనమాట. మా మమ్మీకి, డాడీకి, అక్కకి, కొందరు మన కమ్యూనిటీలో రీసెంట్గా ఇల్లు ఓపెనింగ్ చేసాము, ఇల్లు కట్టాము మేమిద్దరం కలిసి. ఓ కంగ్రాచులేషన్. కానీ దగ్గరుండి పూజ చేశాడు. మంచి చెడు కొన్ని మినిస్టర్లకు తెలుసు, తను ఒక కమిషనర్లకు తెలుసు, ఒక మంచి వ్యక్తి. ఓకే, వెరీ నైస్. ఈ పర్సన్ మీ లైఫ్ లో జీవితాంతం మీకు తోడుండాలి. థ్యాంక్ యూ అండి. ఇద్దరు చిలకా గోరింకల్లాగా సంతోషంగా ఉండాలని మా స్టూడియో తరపున మేము హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం. మరి కిడ్స్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? కిడ్స్ ని ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? అడాప్ట్ చేసుకోవటమా, లేకపోతే అట్లా ఏమైనా ప్లానింగ్స్? ఫస్ట్ మేము గవర్నమెంట్ జాబ్ లో సెటిల్ కావాలండి. గవర్నమెంట్ జాబ్ తర్వాత పాపము అది సాఫ్ట్వేర్ కదా, అంటే ఎప్పుడు ఉండేది. ఏం చదువుకున్నారు? తను బీటెక్ అయిపోయిందండి, బీటెక్ టు ఎంటెక్. ఓకే. ఫస్ట్ సెటిల్ కావాలండి. ఓకే. రీసెంట్గానే మేము ఇల్లు కట్టుకున్నాము. తన నుంచేమో నేను నా భర్త నుంచి భరణం డైవర్స్ ఇచ్చినప్పుడు కోట్లేమో లక్షలేమో తీసుకోలేను, నాకున్న ఖర్చులు తీసుకున్నాను. ఎందుకంటే ఒక మంచి సెకండ్ పార్ట్నర్ దొరికినప్పుడు ఆ దరిద్రుడు నాకు అవసరం లేదని తనకి డైవర్స్ ఇచ్చేసి. మంచి పని చేస్తారు. ఎందుకంటే అమ్మ నాన్న చెప్పారు, ఇంత మంచి వ్యక్తి ఉన్నప్పుడు ఆ దరిద్రుడు ఎందుకు, నేనే మెయింటెనెన్స్ అన్ని క్యాన్సిల్ చేసి కేసులన్నీ కొట్టేపించుకొని తనకు 4 పెద్ద మనుషులలో పెళ్లి చేసిన పెద్ద మనుషుల దగ్గర డైవర్స్ తీసుకొని ఇమ్మీడియట్గా తను
మా మమ్మీ డాడీ వాళ్ళతో మాట్లాడి ఎలిమినేట్ చేస్తారు. యాస్ వెరీ నైస్ స్టెప్ అనమాట. యాస్ అండి. సో ఇక మీ లైఫ్లో మీ గోల్స్, డ్రీమ్స్ గవర్నమెంట్ జాబ్ కాకుండా, గవర్నమెంట్ జాబ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది, మా అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మా అందరి కోరిక కూడా. థ్యాంక్ యూ. సో ఇక భూమి గారు, ఫైనల్ క్వశ్చన్ అండి. మీరు ఎలాగో గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఒకవేళ గ్రూప్ 4లో మీరు 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 అనుకున్నట్టుగా రిజల్ట్ కనుక పాజిటివ్గా రాకపోతే మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు? హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టుకి వెళ్తారు. ఎస్. హైకోర్టు నుండి న్యాయం వస్తుంది అంటారు? వస్తుందండి. 100కి 100 వస్తుంది. ఎందుకంటే మేము ట్రాన్స్జెండర్గా కాలం పెట్టినప్పుడు నువ్వు ట్రాన్స్జెండర్గా ఇవ్వాలి న్యాయం, రిజర్వేషన్ ఇవ్వాలి. అవును, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే పక్క రాష్ట్రము కర్ణాటక రాష్ట్రంలో 1% ఉంది. ఇంతకుముందు మన తెలంగాణ నుంచి 2 ట్రాన్స్ డాక్టర్లు కానీ అవును, వాళ్ళు కానీ హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు. ఖచ్చితంగా మాకు ఈ ప్రభుత్వం అయితే నాకు న్యాయం చేస్తుంది. ఒకేలా చెయ్యకుంటే మేము హైకోర్టుని ఆశ్రయించి ఖచ్చితంగా మా స్థానంలో మా జిల్లాల వరకు మేము పోస్టులు సంపాదించుకుంటామని మేము మీడియా వాళ్ళకి అందరికీ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ భూమి గారు. పిలవగానే వచ్చి మీ అమూల్యమైన టైంను మాకు ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం మా ఛానల్ తరపు నుండి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఎందుకంటే గ్రూప్ 4 రాస్తున్నారు, దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పాజిటివ్ రెస్పాన్స్ రావాలి, గవర్నమెంట్ సెక్టార్లో గెస్టెడ్ ఆఫీసర్గా మీరు ఆ చైర్లో కూర్చోవాలి అని మా ఛానల్ తరపున మేము కోరుకుంటున్నాం. ఎప్పుడైతే మీరు గెస్టెడ్ ఆఫీసర్గా గ్రూప్ 4 గెలిచి మీ చైర్లో కూర్చుంటారో మళ్ళీ మేము మీ ఇంటర్వ్యూ కోసం ఖచ్చితంగా వస్తాము. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జాబ్స్ అండ్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, బ్యూటిఫుల్ భూమి గారి లవ్ నుండి, పెయిన్ఫుల్ నుండి జాబ్ వరకు రకరకాల మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్తో ఉన్నటువంటి జర్నీ. తనని తాను ఎలా దిద్దుకున్నారో, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఒకసారి ఓటమి వచ్చింది, భర్త మోసం చేశాడు, భర్త శారీరకంగా ఫిజికల్గా హింసించడంతో పాటు తనని బెగ్గింగ్కి వెళ్ళాలని ఫోర్స్ చేయటం, చదువు డ్రాప్ చేయాలనుకోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఓటమిని అంగీకరించకుండా, నిరుత్సాహపడకుండా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ, ఇప్పుడు మన లైఫ్లో రోజువారీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తేనే సూసైడ్ అంటాము, సో జీవితాన్ని ముగించేసుకుంటాము. అలా కాకుండా ఇంత ప్రాబ్లమ్స్ని నేను ఎదిరించి గెలుస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా చట్టాలు ఉన్నాయి. ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాబ్లమ్స్ని ఎదిరించి నిలబడటానికి ముందుకు రాలేకపోతుంటారు. అలాంటప్పుడు ఏ చట్టం లేని పరిస్థితుల్లో కూడా నేను ఎదిరించి గెలవాలి, నాకు ఈ ప్రాబ్లమ్స్కి నేను సొల్యూషన్ తీసుకొచ్చి తీరుతాను అని నిలబడి వీరవనితలాగా కేసు పెట్టి మహిళలాగా సుప్రీం కోర్టు నుండి తీర్పు తెచ్చుకొని భరణం పొందిన మొదటి ట్రాన్స్ మహిళ, భర్త నుండి భరణం తీసుకున్నటువంటి మొదటి ట్రాన్స్ మహిళగా భూమి గారు నిలిచారు. భూమి గారు ఎంతోమంది ట్రాన్స్ మహిళలకి, ఎంతోమందికి ఉదాహరణగా, ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారనమాట. సో భూమి గారి జీవితాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో మన భూమి గారు వచ్చినప్పుడు తన లైఫ్ని ఎంతో బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారు కదండి. సో థ్యాంక్స్ భూమి గారు. మరింకొక ఎపిసోడ్లో మరొక బ్యూటిఫుల్ లైఫ్తో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.